I want to begin first with the verse that's just behind me. మొట్టమొదటిగా నా వెనుకున్న వచనాన్ని నేను చెప్తాను. Be merciful to others just as God has been merciful to you. దేవుడు మీ ఎడ్ల కనికరము చూపినట్లు మీరు ఒకరి ఎడ్ల ఒకరు కనికరము కలిగి ఉండుడి. That's where we decided we must begin. అక్కడే మనము ఆరంభించాలి. Where do we all begin? We must begin with a recognition that God has been fantastically merciful to us. ఎక్కడ మనం ఆరంభించాలి అంటే దేవుడు ఎంతో అద్భుతంగా మన ఎడ్ల కనికరము చూపిస్తూ వస్తున్నాడు అన్న దగ్గర మనం ఆరంభించాలి. Now I want to say to all of you, don't ever forget that all your life. నేను మీ అందరికీ చెప్తుంది ఏంటంటే మీ జీవితాంతము కూడా ఈ విషయాన్ని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. That's where we begin. That's where all gloom disappeared. అక్కడే మనందరం కూడా ఆరంభించాము. అక్కడే మన నిరుత్సాహం అంతా కూడా మాయమైపోతుంది. All the gloom is when we forget how merciful God has been to us. మన నిరుత్సాహం అంతా కూడా ఎందుకు వస్తుందంటే దేవుడు మన ఎడ్ల ఎంత కనికరం చూపించాడో మనం మర్చిపోతాము. All the hardness comes in our heart when we forget how merciful God has been to us. మన హృదయం ఎందుకు కఠినం అవుతుంటుందంటే దేవుడు మన ఎడ్ల ఎంత కనికరం చూపించాడో మనం మర్చిపోతూ ఉంటాం. We must never forget that. మనం ఎప్పుడు కూడా దాన్ని మర్చిపోకూడదు. Some people say, have we changed our vision? Well, we haven't. We put that verse up there. చాలా మంది అనేది ఏంటంటే మీ దర్శనాన్ని మీరు మర్చిపోయారా అంటారు. మా దర్శనాన్ని మేమేం మర్చిపోలేదు, ఆ వచనాన్ని అక్కడ పెట్టాము అంటే 24 years ago to emphasize God's mercy. 24 సంవత్సరాల క్రితం ఎందుకు దాన్ని పెట్టామంటే దేవుడు మా ఎడ్ల కనికరం చూపించాడు అని. Now if people haven't focused on that, that's their own fault. కానీ ఎవరైతే దాన్ని ఫోకస్డ్గా చూడలేదో అది వాళ్ళ తప్పది. But that's what we proclaimed. God is merciful. కానీ మేము ప్రచురించింది అదే, దేవుడు కనికరం గలవాడు. He is full of mercy. ఆయన ఎంతో కనికరం కలిగిన వాడు. Like as a father pities his children, so the Lord pities those who fear him. తండ్రి తన కుమారుల మీద జాలి పడినట్లుగా దేవుడు తన యందు భయభక్తులు గల వారి మీద జాలి పడతాడు. As far as the east is from the west, so far he has removed our transgressions from us. తూర్పు నుండి పడమట ఎంత దూరమో మన నుండి మన పాపములు అంత దూరముగా ఆయన తుడిచివేశాడు, విసిరివేశాడు. And right from the beginning we have proclaimed ఆరంభం నుంచి కూడా మనం నొక్కి చెప్పింది ఏంటంటే that if we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from not 99% but all our unrighteousness. మన పాపాలను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నీతిమంతుడు నమ్మకమైన వాడు కాబట్టి మన ప్రతి పాపాన్ని కడిగి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. 99% పాపములు కాదు, 100%. We have proclaimed from the beginning that if we walk in the light and don't hide anything, ఆరంభం నుంచి కూడా మనము ప్రకటించింది ఏంటంటే మనం ఏది దాచిపెట్టకుండా వెలుగులో నడుస్తూ ఉన్నట్లయితే the blood of Jesus cleanses us from all sin. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపం నుండి కూడా మనల్ని కడిగి వేస్తుంది. His mercy endures forever. ఆయన కనికరం ఎప్పుడు నిలిచి ఉంటుంది. His mercy is from everlasting to everlasting unto those who fear him. తన యందు భయభక్తులు కల వారి పట్ల ఆయన కనికరము ఎన్నటెన్నటికి నిలిచి ఉంటుంది. So that's something that we must never forget. దాన్ని ఎన్నటెన్నటికి మనం మర్చిపోకూడదు. I just want you to focus on that because that's the first characteristic of God that you need to encounter. And I'll tell you something. మీరు దాని నుండి దృష్టిని కోల్పోకూడదు. దేవుని యొక్క గుణ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం అది. దాని నుండి మనం తొలగిపోకూడదు. After being a Christian for 47 years, that you need to encounter it till your dying day. నేను 47 సంవత్సరాలుగా క్రైస్తవునిగా ఉంటున్నాను. నీవు చనిపోయే వరకు కూడా దేవుడు కనికరం గలవాడు అన్నదాంతోనే దేవుని దగ్గర మనం వెళ్ళాలి. There's not a single one of us who can say that we have gone beyond the place where we need God's mercy. I certainly haven't come there. నాకు ఇంకా దేవుని కనికరం అవసరం లేదు అన్న స్థానానికి ఎవరు కూడా వెళ్ళలేరు. ఖచ్చితంగా నేనైతే ఇంకా అక్కడికి వెళ్ళలేదు. I need that till the day I leave this earth. God's mercy. నేను ఈ భూమిని విడిచిపెట్టే దినం వరకు కూడా దేవుని యొక్క కనికరం నాకు ఎంతో అవసరం. Because as we get closer and closer to God and grow in the Christian life, we discover areas in our life. మనము మన క్రైస్తవ జీవితంలో ఎదుగుతూ దేవునికి దగ్గరగా వెళ్ళే కొలది కూడా మన జీవితంలో ఇంకా అనేక విషయాలను మనం కనుక్కుంటూ ఉంటాం. Which we never even thought were sin 1 year ago. ఒక సంవత్సరం క్రితం చూసినట్లయితే అది పాపం అని కూడా మనకు తెలియదు. I hope that's happening to you. మీరందరూ కూడా ఆ విధంగా తెలుసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను.
If it's not happening, you're not growing. ఒకవేళ అలా జరగట్లేదు అంటే మీరు ఎదగట్లేదు. It's like if I were to ask any little child here in school, ఇక్కడ ఎవరైనా ఒక చిన్న బిడ్డను నేను ఈ విధంగా అడిగినట్లయితే, did you learn something in school this year that you didn't know last year? గత సంవత్సరంలో నువ్వు నేర్చుకుంది మీ పాఠశాలలో ఈ సంవత్సరం ఏమైనా నేర్చుకున్నావా అని అడిగినట్లయితే, Every child will say yes. ప్రతి బిడ్డ కూడా నేను నేర్చుకున్నాననే చెప్తారు. I learned something in school this year which I didn't know last year. పాఠశాలలో గత సంవత్సరంలో నేను నేర్చుకోలేంది ఈ సంవత్సరం నేను కొత్త విషయాన్ని నేర్చుకున్నానని చెప్తారు వాళ్ళు. Is there a child who will say no unless he's failed? ఎవరైనా ఒక చిన్న బిడ్డ ఉండి నేను నేర్చుకోలేదని చెప్తారా, ఒకవేళ ఫెయిల్ అయితే తప్ప? So if you say you never discovered something, some area of corruption in your life, నీ జీవితంలో ఏ విషయంలో అయినా నీ చెడిపోయిన స్వభావాన్ని నువ్వు ఏదైనా కొత్తగా తెలుసుకోలేనట్లయితే, in the last 1 year, I'd say you're still sitting in the same class. గత సంవత్సరంలో తెలుసుకోలేనట్లయితే నువ్వు ఇంకా అదే తరగతిలో కూర్చొని ఉన్నావు. And if you say you haven't discovered anything new in your life, corruption and sin, which is contrary to the will of God, which is unlike Jesus Christ's nature, in the last 2 years, గత 2 సంవత్సరాల నుంచి కూడా నీ స్వభావంలో ఉన్న చెడిపోయిన తనాన్ని, దేవుని చిత్తానికి విరోధంగా ఉన్న వాటిని నువ్వు తెలుసుకోలేనట్లయితే, then I would say you're sitting in the same class for 2 years. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా నువ్వు అదే తరగతిలో కూర్చున్నావని నేను చెప్తాను. So we need God's mercy constantly. కాబట్టి దేవుని యొక్క కనికరం మనకు ఎల్లప్పుడూ అవసరం. We're not learning the same lessons. We don't have our children sitting in kindergarten forever, but they're learning something new every year. మనం అవే పాఠాలు మరలా నేర్చుకోవట్లేదు. మన పిల్లలు ఎల్కేజీలోనే ఎప్పుడూ ఉండాలని మనం కోరుకోము. వాళ్ళు కొత్త పాఠాలు నేర్చుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం. And the Christian life is an education where we learn something about God and His purity and His standards of holiness. క్రైస్తవ జీవితం కూడా ఒక చదువు లాంటిదే. దేవుని గురించి, దేవుని యొక్క పరిశుద్ధత గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం. And we discover things in our own life which are unlike Christ every year. దేవుని యొక్క పరిశుద్ధ ప్రమాణాల గురించి, క్రీస్తు స్వారూప్యంలో లేని మన జీవితంలో ఉన్న విషయాల గురించి ప్రతి సంవత్సరం కూడా మనం నూతనంగా నేర్చుకుంటూ ఉంటాం. And I'll tell you another thing. నేను ఇంకోటి కూడా మీకు చెప్తాను. The more zealous and the more wholehearted you are to walk with God, నీవు పూర్ణ హృదయముతో ఎంత ఆసక్తి కలిగి ఉండి దేవునితో నడవాలనుకుంటావో, you will discover new things more frequently than every year. You can get a promotion every month. నీవు ప్రతి సంవత్సరము ఇంకా ప్రతి నెల కూడా నీకు ప్రమోషన్ వస్తుంది. నీవు ఇంకా ఎక్కువగా కనుక్కుంటావు అలా ఉంటే. It's different from school. In school they don't get a promotion every month. But in the Christian life you can. స్కూల్లో అయితే ప్రతి నెల ప్రమోషన్ ఇవ్వరు, కానీ క్రైస్తవ జీవితంలో నీవు ఆ విధంగా ప్రమోషన్ పొందొచ్చు. And if you're as wholehearted as Paul, నీవు పౌలు వలె, పౌలు ఎంత పూర్ణ హృదయంతో ఉన్నాడో నీవు అలా ఉంటే, you can come to the place like he said in 2 Corinthians 4:16. 2 కొరింథీ 4:16లో పౌలు చెప్పినట్లుగా నీవు కూడా ఆ స్థానానికి రావచ్చు. I get renewed every day. ప్రతి దినము నేను నూతన పరచబడుచున్నాను. Imagine getting a promotion every day. You can get there, but that's not easy. మీరు ఊహించండి, ప్రతిరోజు ఒక ప్రమోషన్ రావటం. మీరు కూడా అక్కడికి రావచ్చు, కానీ అది అంత సులభమేం కాదు. That's for wholehearted radical Christians like Paul. అది ఎవరికంటే ఎంతో ఆసక్తితో, తీవ్రంగా, పూర్ణ హృదయంతో పౌలు వలె వెంబడిస్తున్న వాళ్ళకి అది. We can be there. He was a human being, but who was so radically, who repented so radically from sin, who ఆయన కూడా మనుషుడే, నీవు కూడా అక్కడ ఉండొచ్చు, కానీ ఆయన ఎంతో తీవ్రంగా పశ్చాత్తాపడి మారు మనసు పొందాడు. turned from the world so radically and lived wholeheartedly for God that he got light every day. పాపం నుండి, లోకం నుండి దేవుని వైపు తిరిగాడు, పశ్చాత్తాపడ్డాడు, కాబట్టి ప్రతిరోజు నూతనంగా వెలుగును పొందాడు దేవుని దగ్గర నుంచి. I want to live like that. If there was a man on earth who could live like that, why can't you and I live like that? నేను కూడా అలా జీవించాలనుకుంటున్నాను. ఒక మనిషిగా భూమి మీద ఆయన జీవిస్తే నీవు నేను ఎందుకు ఆ విధంగా జీవించలేము? It's a question of how much we respond to God. కానీ దేవునికి మనం ఎలా ప్రతిస్పందిస్తున్నాం అన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. But God is merciful. కానీ దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడు. And you see, the man who lives close to God recognizes that constantly, that God's been merciful to him. ఎవరైతే దేవునికి అతి సమీపంగా జీవిస్తూ ఉన్నాడో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా తెలుసుకుంటూ ఉంటాడు దేవుడు ఎంతో కనికరం కలిగిన వాడని. God's forgiving him areas, for example, supposing I discover something today in my walk where I say, hey, I never even knew that was sin. నేను ప్రభువుతో నడుస్తూ ఉన్నప్పుడు, నేను ఏదైనా కనుగొన్నప్పుడు, ఇది పాపమని నాకు తెలియలేదే అని నేను అనుకుంటాను. By sin I mean anything less than
Christ-likeness. That's my definition of sin. ఇక్కడ పాపం అంటే క్రీస్తు స్వరూప్యంలో లేనిది ఏదైనా, దానికి తక్కువగా ఉన్నది ఏదైనా కానీ నేను పాపానికి ఇచ్చే నిర్వచనం. All have sinned and come short of the glory of God. That's the definition of sin. అందరూ పాపం చేసి దేవుని మహిమకు దూరంగా వెళ్ళిపోయారు. అదే పాపానికి నిర్వచనం. Coming short of the glory of God. Romans 3:23. రోమా 3:23 ప్రకారం దేవుని యొక్క మహిమకు తక్కువగా ఉన్న ప్రతిదీ కూడా పాపమే. And the glory of God is John 1:14, seen in Jesus Christ, full of grace and truth. దేవుని మహిమ ఏంటంటే యోహాను 1:14లో చెప్పబడినట్లుగా కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్య నివసించెను. ఆయనలోనే ఉంది దేవుని మహిమ. So we can say, putting those two verses together, that the definition of sin is anything unchristlike. ఈ రెండు వచనాలను మనం దగ్గర పెట్టి చూసినట్లయితే పాపానికి నిర్వచనం ఏంటంటే క్రీస్తు స్వరూప్యంలో లేనిది ఏదైనా కానీ అది పాపమే. Who can say he's totally free from sin? We deceive ourselves. కాబట్టి ఎవరు చెప్పగలరు నేను పాపం లేకుండా ఉన్నానని? ఆ విధంగా చెప్పినట్లయితే మనల్ని మనం మోసం చేసుకుంటాం. So if I discover something today in my life which is unchristlike, which I never knew all my life in 66 years, క్రీస్తు స్వరూప్యంలో లేనిది నేను ఈ రోజు ఏదైనా కనుగొన్నట్లయితే 26 సంవత్సరాలు కూడా నేను చూడండి. what should it bring in me? It should bring in me a fantastic morning. Say, Lord, I was dishonoring you for 66 years. నాలోనికి ఇది ఏమి తీసుకొని రావాలి? ఇది ఎంతో దుఃఖాన్ని తీసుకొని రావాలి. ప్రభువా 66 సంవత్సరాల నుంచి నీ నామాన్ని నేను అవమానపరుస్తున్నానా? In this area, and I didn't even know it. ఈ విషయంలో మీ నామానికి అవమానాన్ని తీసుకొస్తున్నాను, అయినా కానీ నాకు ఇంకా తెలియలేదు. I'll tell you one thing. That'll make me a little more merciful. నేను ఇంకో విషయం చెప్తాను. అది నన్ను ఏం చేస్తుందంటే నేను ఇంకా ఎక్కువ కనికరం కలిగి ఉండేవాళ్ళలాగా నన్ను చేస్తుంది. To other people, when I see them dishonoring God in some area, I say maybe they don't have light. వేరే వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నప్పుడు బహుశా ఆ విషయంలో వాళ్ళకి వెలుగు లేదేమో అని నాకు అర్థమవుతుంది. Maybe they don't have light. I mean, if I didn't have light on some area for 66 years, 66 సంవత్సరాల నుంచి ఒక విషయంలో నాకు వెలుగు లేనప్పుడు బహుశా వాళ్ళకు కూడా ఆ విషయంలో వెలుగు లేదేమో. isn't it possible that some other fellow doesn't have light in some other area? He's probably in the kindergarten. Even if I'm in the 7th standard, he's in the kindergarten. నేను 7వ తరగతిలో ఉన్న ఒక వ్యక్తికి ఒక విషయంలో వెలుగు లేదంటే బహుశా ఆ వ్యక్తి ఇంకా ఎల్కేజీలో ఉండొచ్చు. And in a good school, I'll tell you something else. Even though they don't get a promotion every year, they learn every day. కానీ ఒక మంచి పాఠశాల ఎలా ఉంటుందంటే ప్రతిరోజు వాళ్ళకి ప్రమోషన్ రాకపోయినా కానీ they learn something new every day. కానీ ప్రతిరోజు ఏదో కొత్త విషయాన్ని అయితే నేర్చుకుంటారు వాళ్ళు. Yeah, go and ask any student. Did you learn something in school today which you didn't know yesterday? If it's a good school, the answer is yes. కాబట్టి మీరు వెళ్ళి ఏ విద్యార్థిని అడిగినా నిన్న మీకు తెలియని విషయాన్ని ఈ రోజు ఏదైనా కొత్తగా తెలుసుకున్నారా అని అడిగినట్లయితే అది మంచి పాఠశాల అయితే ఆ విద్యార్థి అవుననే చెప్తాడు. That's how it should be in our Christian life. Is God less faithful than a school? మన క్రైస్తవ జీవితంలో కూడా అలానే ఉంటుంది. దేవుడు ఆ పాఠశాల కంటే కూడా నమ్మదగిన వాడిగా ఉండడా? Is there less to be learned in the Christian life than in education in a school? ఒక పాఠశాలలో ఉన్న చదువు కంటే కూడా క్రైస్తవ జీవితంలో నేర్చుకోవటం అనేది తక్కువగా ఉంటుందా? You believe that? మీరు నమ్ముతున్నారా దాన్ని? Why is it that we are so sluggish? We have not appreciated God's mercy. ఎందుకు మరి మనం ఇంకా సోమరులుగా ఉన్నాం, మందంగా ఉన్నాం? దేవుని యొక్క కనికరాన్ని మనము తెలుసుకోవట్లేదు.